హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నటి బ్రోస్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో ఈ రోజు వచ్చేసి మేము జగన్నాథ్ స్వామి టెంపుల్కి వచ్చినాము. బంజారాయిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉంది కదా. సో అక్కడ నుంచి మళ్ళీ కనకదుర్గమ్మ టెంపుల్కి అయితే వచ్చినాము. దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది అనమాట. సో చూసేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయలేదని చేసుకోండి, ఓకేనా? In the front, Udra. नानी को आगे आने दो. अंदर स्टेप पे शुरू है इनका. हाँ चलो. जगन्नाथ स्वामी. ఫుల్ రష్ ఉన్నారు ఈ రోజు కూడా. సండే ఆబ్వియస్గా ఉంటారు. అండ్ మొన్ననే జగన్నాథ్ రథయాత్ర అయింది కదా. సో ఇంకా చాలా రష్ ఉన్నారు. ఎంత బ్యూటిఫుల్ ఉందో అసలు. రుద్దు इसको बिठा दो उधर. మస్తుంది మందిర్. వెదర్ మస్తుంది. అంటే మేము మంచిగా ఒక 4:30కి అట్లా వెళ్ళినాం. ఎండ అంతా పోయింది కాబట్టి పిల్లలు కొంచెం ఎంజాయ్ చేయగలుగుతున్నారు. చాలా అంటే చాలా రష్ ఉన్నారు. పార్టీ టైం. లక్కీ క్లాప్. लक्कू क्या कर रहे हो? उतरो. उछलना नहीं. ఇంకా దీనికి పెయింట్ వేస్తే మస్తు ఉంటుంది. ఎంత ప్లెజెంట్గా ఉంది అసలు.
ఇక్కడ మెయిన్ మందిర్. సో ఇప్పుడు అంతా వచ్చే లైన్. ఇది లడ్డు ప్రసాదం కోసం. కాజా. ఎంత బాగుందో, మస్తు ఉంది క్లైమేట్. ఫుల్ చల్ల గాలి వస్తుంది. యాక్చువల్లీ మొన్న జగన్నాథ్ స్వామి రథయాత్ర అయింది కదా, ఎవ్రీ ఇయర్ వెళ్తుండే నేను. ఈసారి మిస్ అయిపోయింది అనమాట. హస్బెండ్కి ఆఫీస్ ఉండే, కుదరలేదు ఆ రోజు. సో ఈరోజు అది మనసులో పెట్టుకొని మా హస్బెండ్ 3 days తర్వాత ఈరోజు తీసుకొని వచ్చినాడు. అది కూడా ఇక్కడికి బంజారా హిల్స్ వచ్చినాం. సో హ్యాపీ. సడన్గా చెప్పిండు అనమాట, చలో బయటకు వెళ్దాం. ఈరోజు మేము గుడికి వెళ్దాం అనుకున్నాము, మేబీ హనుమాన్ మందిర్ వెళ్దామని అనుకున్నాం. బట్ మా హస్బెండ్ ఏమో జగన్నాథ్ టెంపుల్ కి తీసుకొని వచ్చినారు. ఏ క్లాపింగ్, గోలు జై జై చెప్పు, జై జై జగన్నాథ్, జై జగన్నాథ్. క్లాపింగ్ క్లాపింగ్ క్లాప్ చేయి, క్లాపింగ్ చేసిండు ఇందాక. గుడ్ బాయ్. ప్రసాదంకి చాలా లైన్ ఉంది. వావ్, చల్ల గాలి. సో ఇవన్నీ ప్రసాదాలు. కాజా, లడ్డు. చూపి. काजा कहाँ है? खोल वो ले ले, पैकेट खोल। कैसे खोलूं मैं? वीडियो निकाल रही हूँ। आओ काजा। मस्त क्रिस्पी ఉంది. బాగుంది కదా. ఫీల్, మంచి ఫీల్, పాజిటివిటీ అరౌండ్. ఎప్పటి వరకు ఓపెన్? సో 9. పిల్లలు అక్కడ ఆడుకుంటున్నారు. ఇక్కడ సిక్స్ 6:30 అవుతుంది. ఫుల్ రష్ ఉంది ఇప్పుడు. ఇప్పుడే లైట్స్ వచ్చినాయి. వెళ్తున్నాం.
చేసినాక వ్యూ ఎట్లుంటుందో చూద్దామని ఆగిపోయినాం. సో ఇప్పుడు గుడి నుంచి ఇంకొక గుడికి వెళ్తున్నాం అనమాట. సో మెయిన్ జగన్నాథ్ స్వామిని అక్కడ అక్కడనే ఉన్నారంట. సో మొన్న రథయాత్ర రోజు ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్ళినారు. సోను క్యా బోల్తే మౌసి కా ఘర్? కనకదుర్గ టెంపుల్. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకుంటాం. ఇక్కడ కూడా మస్తు రష్ ఉంది. మొత్తం ఇక్కడ అదే స్మెల్ వస్తుంది. కార్న్ सोनू आइसक्रीम नहीं सोनू कौन दिलाओ आइसक्रीम नहीं कौन कौन ले लो गरम गरम है अच्छा रहता हाँ हाँ మొన్న ఇంకా గుడి పక్కకే ఒక రథయాత్ర. సో అక్కడికి వెళ్తే ఇందులోనే స్వామి రథయాత్ర జరిగింది. ఊరేగింపు ఇక్కడ పెట్టువారికి. సో స్వామివారి ఊరేగింపు ఇందులోనే జరిగింది. జగన్నాథ్ స్వామి, సుభద్రాదేవి, ఇంకా బాలభద్ర స్వామి ఊరేగింపు ఈ రథంలోనే జరిగింది. బాలభద్ర స్వామి ముఖ్యం సుభద్రాదేవి అనిపించింది. జగన్నాథ్ ఇంకా కొంచెం ముందు వెళ్తే అక్కడ నటా మండప్ అని ఉందన్నమాట. సో అక్కడ ఇవన్నీ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతున్నాయి, డాన్స్ పర్ఫార్మెన్సెస్ అవన్నీ అవుతున్నాయి. సో చాలా బాగా అనిపించింది. ప్లెజెంట్ ఈవినింగ్, అందరు కూర్చొని ఉన్నారు, తినే వాళ్ళు అక్కడ కార్న్ తెచ్చుకొని తింటున్నారు, పిల్లలందరూ ఎంజాయ్ చేస్తున్నారు. సో చాలా బాగా అనిపించింది అనమాట. లైక్ మేము ఎక్కువసేపు ఉండలేదు, మమ్మీ కూడా ఉన్నారు కాబట్టి తన కాలు నొప్పి అవుతుంది కాబట్టి తొందరగా వెళ్ళిపోయినాము. ये क्या है जो स्वीट कॉर्न शॉट ఏందో అందరు అదే తింటారు. చే ఇదే చెప్పాలా? ఎట్లా తింటారు మీరు? అయ్యో పాకెట్లో పెట్టుకోవా? అక్కడ స్వీట్ కార్న్ తీసుకుంటాం మసాలా. సో ఇప్పుడు కనకదుర్గాదేవి టెంపుల్కి అయితే వచ్చేసినాం.
కనకదుర్గా దేవి టెంపుల్. అక్కడ జగన్నాథ్ స్వామి దగ్గర నుంచి ఇచ్చినారు లోటస్ ఫ్లవర్. సో హ్యాపీ. ఎక్కడ కొబ్బరికాయ సోను? పియో అన్ని బ్యాంగిల్స్ తోటి డెకరేట్ చేశారు. మేము ఇప్పుడే హనుమాన్ చాలీస్ చదివినాం. ఇప్పుడు నేను చదివేసిన మా హస్బెండ్ చదువుతున్నాం. దర్శనాలు అయితే మస్తు జరిగినాయి. ఇంకా కార్ ఎక్కేసి వెళ్ళిపోతున్నాం. కొంచెం ఉబ్బరిస్తుంది అనమాట. చాలా హ్యూమిడ్గా ఉంది. మస్తు స్వెట్టింగ్ అయిపోతుంది. చాలా మంచి దర్శనం జరిగింది. మాల్ ఇప్పుడే కార్ స్టార్ట్ చేసిన. దర్శనం అయితే మస్తు అయింది. कनकदुर्गा टेम्पल बंजारा हिल्स. पापा मेरे से बात कर रहे नहीं कर रहे? देखो बोला पापा रुद्र से बात कर रहे हैं. ఇంకా మమ్మీ వాళ్ళని మేము ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి ఫుడ్ ఆల్రెడీ ప్రిపేర్ చేసింది అనమాట మమ్మీ. చికెన్, పప్పుచారు, టమాటో, మెంతం కూర. మేమైతే చికెన్ తింటలేము, నాన్ వెజ్ తింటలేము. సో అందుకే ఇంకా తినేసి మేము ఇంటికైతే బయలుదేరినాం. కొంచెం తొందర రానికి చూసినాము. ఆల్రెడీ ఇప్పుడు 10:40 అవుతుంది. వచ్చేసరికి అంత ట్రాఫిక్ ఏం లేదు కానీ కొంచెం లేట్ అయింది. అక్కడ నుంచి వెళ్ళడమే లేట్ వెళ్ళినాం. మేము 8 o'clockకి వెళ్ళినాం. సో పిల్లలు ఇద్దరు అలసిపోయినారు. ఇప్పుడు పండుకోవాలి ఇంటికి వెళ్ళి. మళ్ళీ రేపు నుంచి స్కూల్. సో అట్లా అయిందనమాట ఈ సండే. సో ఈ చిన్న వీడియో మీకు ఒకవేళ నచ్చి ఉంటే వీడియోని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయలేదు ఇంతవరకు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అంతే. సో యా, రేపటి నుంచి స్కూల్. హోప్ ద నెక్స్ట్ వీక్ గోనా బి కూల్. ऐसा नहीं बोलना. ఇప్పుడు పిల్లలకి బ్రౌనీ తినాలని ఉందన్నమాట. సో వేరే దగ్గర తీసుకోమంటున్నారు. ఆల్రెడీ మస్తు తిన్నారు. ఇప్పుడు ఇంకా అట్లనే చేస్తే మళ్ళీ దగ్గు వస్తుంది అని చెప్పి నేనే వద్దన్నా. సో అందుకే ఇప్పుడు కోపం మీద ఉన్నారనమాట ఇద్దరు. వాళ్ళు ఎట్లున్నా సరే మనం చేసేది తెస్తాం కాబట్టి. సో ఫుల్ జగన్నాథ్ స్వామి చూసినాం. ఫుల్ హ్యాపీ ఉన్నాయి. వెరీ గుడ్, వెరీ గుడ్. సో చాలా అంటే చాలా మంచిగా అయిందనమాట దర్శనము. కొంచెం క్లిప్ అయితే మా హస్బెండ్ తీసినాడు. అక్కడ వద్దని, ఐ మీన్ ఫొటోస్ పిక్ ఏమి తీయద్దు అనమాట. సో మా హస్బెండ్
కొంచెం మీకు చూపిద్దామని చెప్పేసి చలో ఆ క్లిప్ అయితే దొరికింది. నిన్ను చూసినారు కదా, చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. సో యా అంతే అన్నమాట. ఈ వీడియోకి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సో నువ్వు బాయ్ చెప్పు. Bye bye. Bye friends. See you at the next video. Bye. బాయ్.